గైస్ వెల్కమ్ బ్యాక్ టు సహర్షిత వర్మ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు డే 4 బతుకమ్మ అయితే చేస్తున్నా. సో నేను బతుకమ్మ కూడా సేమ్ ఆకు సత్యనారాయణ స్వామి ఆకుతో అయితే చేస్తున్నా, కింద ఆకు. సో మీరే చూడండి గైస్, ఒక ఆకు అండ్ ఒక బౌల్, శంకుపూలు అండ్ సీజర్, మార్కర్. సో ఇవి నేను తీసుకున్న థింగ్స్. సో గైస్ ఇప్పుడు సత్యనారాయణ స్వామి ఆకు పైన ఈ బౌల్ పెట్టేసి స్కెచ్ తోటి డ్రా చేసి సీజర్ తోటి కట్ చేస్తున్నా. సో అప్పటి వరకు స్టేట్ గైస్, నేను లైన్ అయితే పెట్టుకున్నాను. సో ఇది కట్ చేస్తున్నా. గైస్ నేనైతే ఆకు కట్ చేసుకున్నాను. సో దీంట్లో ఫిట్ చేసుకుంటున్నాను. సో ఇది ఫిట్ చేశాక బతుకమ్మ స్టార్ట్ చేస్తా. గైస్ ఆకు అయితే ఫిట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను తెచ్చిన శంఖం పూలతో దీన్ని అయితే ఒక రౌండ్ తీసేసేస్తా. అప్పటి వరకు మళ్ళీ స్టే ట్యూన్. సో గైస్ నేనైతే బ్లూ ఒక రౌండ్ పెట్టేసుకొని ఈసారి నాకు ఎక్కువ ఫ్లవర్స్ దొరకలేదు గైస్, అందుకే ఇంకో రౌండ్ కూడా శంఖం ఫ్లవర్సే తీసుకుంటున్నాను. సో ఇది కూడా ఒక రౌండ్ పెట్టేసుకొని దాంట్లో మళ్ళీ ఆకులు వేసేసుకుంటాను. అప్పటి వరకు మళ్ళీ స్టే ట్యూన్. గైస్ ఇంకో ఫ్లవర్స్, శంకు ఫ్లవర్స్ కూడా ఒక రౌండ్ పెట్టేసేసుకొని నెక్స్ట్ ఈ వైట్ ఫ్లవర్స్ అయితే నాకు 2 దొరికాయి గైస్. సో ఆ 2 అయితే మిడిల్లో పెట్టేసుకుంటాను. సో అది అయిపోయాక నా బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోద్ది. సో అది కంప్లీట్ అయ్యాక మళ్ళీ మీకు చూపెడతాను. అప్పటి వరకు మళ్ళీ స్టేట్. సో గైస్ ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ నా బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూడండి గైస్, నా ఫేవరెట్ కలర్ అయిన డార్క్ బ్లూ, నేవీ బ్లూ నా ఈ బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ బతుకమ్మకి ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గంట కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.